సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మెయిన్గా ఈ సీజన్లో అంటే ఈ వర్షాకాలంలో చాలామందికి ఏంటంటే సర్ది జలుబు ఇలాంటివి అవుతూ ఉంటాయి అండ్ ఇది రకరకాల ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ వర్షాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనము సేఫ్గా ఉండొచ్చు అండ్ బేబీని కూడా సేఫ్గా ఉంచవచ్చు. సో అవి ఏంటివి అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ సీజన్లో వర్షాకాలంలో గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు వీడియో అయితే ఫస్ట్ ఏంటంటే మనము ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మామూలుగానే సర్ది జలుబు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది, కానీ ఈ సీజన్లో ఇంకెక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. సో బయట నుంచి చల్లగాలి అనేది రాకుండా చూసుకోవాలి. అండ్ ఎండ అనేది అస్సలు రావట్లేదు, 2 days నుంచి బాగా వర్షం ఎక్కువగా వస్తుంది. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు సర్ది జలుబు అనేది అటాక్ అవ్వకుండా ఉంటాయి. అండ్ బయట నుంచి ఎవరైనా వస్తుంటే కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఫ్రెష్ అయిన దాకా కూడా వాళ్ళని టచింగ్స్ అనేవి చేయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే బయట నుంచి వాళ్ళు తడిగా వస్తూ ఉంటారు కాబట్టి మీకు వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ అనేది సోకే అవకాశం ఉంటుంది. కొంచెం దూరంగా ఉండండి వాళ్ళు ఫ్రెష్ అయిన దాకా. దాని తర్వాత రోజు కూడా ఫ్రెష్గా స్నానం చేయాలన్నమాట. వేడి నీళ్ళతో స్నానం అనేది ఖచ్చితంగా చేయాలి. చలికి స్నానం అనేది చేయబుద్ధి కాదు, కానీ వేడి నీళ్ళతో రోజుకు ఒక్క పూటైనా స్నానం అనేది చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత వేడి నీళ్ళే తాగాలి. మీరు ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూడా కొంచెం కాచి చల్లార్చి గోరువెచ్చగా ఉన్న నీటిని మీరు తాగితే బెటర్ అన్నమాట. సో దీనివల్ల మీకు సర్ది జలుబు అనేది రాకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా హీట్ వాటరే తాగడానికి ట్రై చేయండి. అండ్ ఫుడ్ ఐటమ్ విషయానికి వస్తే ఏదైనా హాట్గా తినడానికి అండ్ కొంచెం స్పైసీ అనేది ఎక్కువగా తినాలనిపిస్తూ ఉంటుంది అండి. సూప్స్ తాగాలనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఏది తిన్నా వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత డీప్ ఫ్రై ఐటమ్స్ తినాలనిపిస్తూ ఉంటుంది. సో ఏవి తిన్నా కానీ ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ అనేవి మీరు ఏవైనా తీసుకోవచ్చు, కానీ బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ ఐటమ్స్ అనేది కొంచెం జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్. సో ఈ సీజన్లో జంక్ ఫుడ్ అనేది ఎంత తక్కువగా తీసుకుంటే తినబుద్ధి వేస్తుంది. ఈవినింగ్ అయ్యేసరికి వర్షానికి ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి బయట నుంచి ఇన్స్టెంట్గా తెచ్చుకుంటూ ఉంటాం. సో ఖచ్చితంగా మీరు ఇది అవాయిడ్ చేయాలి. అండ్ దాని తర్వాత ఇంట్లో కూడా చల్లదనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెప్పులు అనేవి యూస్ చేయండి. సో ఖచ్చితంగా చలి అనేది అరికాల నుంచి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు చెప్పులు అనేవి యూస్ చేయడం చాలా మంచిది. దాని తర్వాత బయటికి వెళ్తే కూడా కొంచెం స్వెటర్ మఫ్లర్ ఇలాంటివి యూస్ చేయండి. అండ్ ఇంట్లో కూడా యూస్ చేయండి. స్వెటర్ మఫ్లర్ అనేది చాలా బెటర్ అన్నమాట ఈ సీజన్లో. సో చల్లగాలి నుంచి మనల్ని కొంచెం రక్షిస్తూ ఉంటుంది. కానీ ఏదైనా డ్రెస్ అనేది లోపల వేసుకొని స్వెటర్ వేసుకోండి అండ్ ఉలెన్ అయితే బెటర్. సో బయటికి వెళ్ళాల్సి వస్తే మాత్రం చెవులకు ఖచ్చితంగా కాటన్ అనేది చెవులో పెట్టుకొని దాని తర్వాత మఫ్లర్ కానీ లేదా ఏదైనా స్కార్ఫ్ అయినా మీరు కట్టుకోవాలి. అండ్ అంబ్రెల్లా అనేది ఖచ్చితంగా తోడు ఉండాలి. అండ్ మీరు హాస్పిటల్కి లేదా ఇంకెక్కడికైనా బయటికి వెళ్ళాలంటే బై కార్ అనేది బెటర్ అన్నమాట. మ్యాక్సిమం వెళ్ళకుండా ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ వెళ్తే మాత్రం ఈ జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోండి. అండ్ వాటర్ అనేవి కూడా చాలామంది తాగరు. సో తాగకపోతే యూరిన్ అనేది రాదు అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అండ్ బాడీ కూడా డిహైడ్రేట్ అయిపోతుంది. మీకు నీరు తాగబుద్ధి వేయదు, కానీ ఖచ్చితంగా వేడి చేసుకొని కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే నీరు అనేది తాగాలి. అండ్ టీ కాఫీలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. సో ఇది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి మీరు. సో టీ కాఫీ అనేది ఈ సీజన్లో అంత మంచిది కాదు. సో వేడివేడిగా తాగబుద్ధి వేస్తే కొంచెం సూప్ ఏదైనా వెజిటేబుల్ సూప్ చేసుకొని తాగండి. అండ్ నాన్ వెజ్ అనేది ఏదైనా మీరు ప్రోటీన్ ఫుడ్ మంచిది కాబట్టి ఈ సీజన్లో సో నాన్ వెజ్ కూడా మీరు ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే చాలా మంచిది. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని మ్యాక్సిమం బయటికి ఈ 2-3 days అవాయిడ్ చేస్తే బెటర్ అన్నమాట. సో ఖచ్చితంగా మీ నుంచి బేబీకి ఫ్లూ అనేది వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా బేబీని వెచ్చగా ఉంచాలి. అండ్ మీరు కూడా ఇంట్లో మంచి బెడ్షీట్స్ వేసుకొని కొంచెం ఇల్లు నీట్గా అండ్ మీరు కూడా నీట్గా ఉండడానికి ట్రై చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అండ్ మీ నుంచి బేబీకి ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటారనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.